రెక్టల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి స్టోమా అనేది కంపల్సరీయా? రెక్టల్ క్యాన్సర్ వస్తే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి స్టోమా బ్యాగ్ పెడుతూ ఉంటాం. అది టెంపరరీగా కానీ లేకపోతే పర్మనెంట్గా కానీ. ఇందులో మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి రైట్ సైడ్ అయితే అలియోస్టమీ అని పెడుతూ ఉంటాం, లెఫ్ట్ సైడ్ అయితే కొలాస్టమీ అని పెడుతూ ఉంటాం. సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి స్మాల్ ఇంటెస్టైన్ బేస్ చేసుకుని పెట్టేది అలియోస్టమీ, రెండోది లార్జ్ ఇంటెస్టైన్ బేస్ చేసుకుని పెట్టేది కొలాస్టమీ. సో వీటిలోని కూడా పర్మనెంట్ కాకుండా చేయాలి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇవి పేషెంట్ ఏజ్ కానీ పేషెంట్ కండిషన్ కానీ ఒకటి, రెండోది పేషెంట్ హెమోగ్లోబిన్ ఆర్ ప్రోటీన్ లెవెల్స్ బేస్ చేసుకుని, మూడోది ప్రీవియస్గా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఏమైనా తీసుకుంటే వీటి వల్ల ఏమవుతుందంటే సర్జరీ అనేది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి స్టోమా పెట్టడం వల్ల పేషెంట్స్కి రిస్క్ తగ్గిస్తాం. కాబట్టి వీటిని బేస్ చేసుకుని స్టోమా అనేది పెడుతూ ఉంటాం. సో ఎప్పుడైనా క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయితే యూ హ్యావ్ టు గో టు అ స్పెషలిస్ట్. జిఐ క్యాన్సర్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలిస్తే బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటి చెప్తారు. రెండోది అడ్వాన్సెస్ దాంట్లో ఏమున్నాయి. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ అయితే ఇంటర్స్పింక్టర్ రిసెక్షన్ అని ఉన్నది. అందులో స్పింక్టర్స్ని సేవ్ చేసేయడానికి ఎలాగ సర్జరీ చేయొచ్చు అన్నది కొత్తగా ఎవాల్వ్ అవుతున్న మొడాలిటీ. రెండోది ట్రాన్స్ యానల్ రిసెక్షన్స్ అంటాం. అంటే యానల్ కెనాల్ నుంచి వెళ్ళి రిసెక్ట్ చేయడం వల్ల స్పింక్టర్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తే దానివల్ల స్టోమాని అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటివి పాసిబిలిటీ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి యూ నీడ్ టు కాంటాక్ట్ అ స్పెషలిస్ట్. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ ఫాలో మీ అండ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.